రోజు కాలేజ్లో గొడవ తర్వాత నీ ప్లేస్లో ఉండి ఆలోచించాను. తప్పు నాదే. ఐఎమ్ సారీ. మరి నువ్వెప్పుడైనా నా ప్లేస్లో ఉండి ఆలోచించావా? లేదు. తప్పు నీదన్నావు కదా, ఇంకా నీ ప్లేస్లో నేను ఎందుకుంటా? ఇంట్లో ఉండి చెప్పే అవకాశం అది వీడేం చేశాడో తెలుసా? తెలుసా? తెలుసు. అమ్మకు కూడా తెలుసు. ఓ, అందరూ కలిసే నన్ను మోసం చేశారన్నమాట. మోసం ఏంటి అంకుల్? రవి కవితను సిన్సియర్గా ప్రేమించాడు. ప్రేమిస్తే సరిపోతుందా? వాడికి చాలా చేస్తాం. రవికి తక్కువ అంకుల్. బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కవితను బాగా చూసుకుంటే నీకేం కావాలి? కులం కులం వాడి క్యాస్ట్ వేరే, మన క్యాస్ట్ వేరే. 2020లో బతుకుతున్నావు అంకుల్. ఎన్నో వేల కిలోమీటర్లు దాటుకుంటూ వచ్చావు, ఇంకా కులం ఏంటి? 2020 కావచ్చు, నేను 1970లో పుట్టాను. మారడం కష్టం. తెల్లోళ్ళు మనోళ్ళని తక్కువ చేసి మాట్లాడితే రేసిజం అంటాం. అదే మనోళ్ళని మనం కులం పేరుతో పక్కన పెడతాం, తక్కువ చేసి మాట్లాడతాం. ఏంటంకుల్ హిపోక్రసీ? అంకుల్ మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? కృష్ణుడు. అది మీ కాస్టా? దేవుడు క్యాస్ట్ ఏంటి నాన్న? దేవుడికే కాస్ట్ లేనప్పుడు ఆఫ్టర్ ఆల్ మనుషులు మనకెందుకు అంకుల్? చూడండి అంకుల్, ఎంత చక్కగా ఉన్నారో. పెళ్లి చేసేయండి, ఆనందంగా ఉంటారు. ఒకవేళ ఉండకపోతే అంకుల్, వాళ్ళు కూడా మీలా తయారైతే? మీరిద్దరు కూడా ప్రేమించుకున్నారంట కదా. ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోలేని పరిస్థితి. రేపు వీళ్ళకు కూడా ఇదే పరిస్థితి వస్తే, ప్రేమించుకున్న ఇద్దరు విడిపోతే వాళ్ళిద్దరు మాత్రమే ఏడుస్తారు. పెళ్లి చేసిన తర్వాత విడిపోతే 2 కుటుంబాలు ఏడుస్తాయి. ఫ్యూచర్లో ఏడిపిస్తారనే భయంతో వీళ్ళని ఇప్పుడే ఏడిపిస్తున్నారు అంకుల్. మీరేం చేస్తారు? రవిని ఇక్కడి నుంచి పంపించేస్తారు. కవితని బ్లాక్మెయిల్ చేసి మీకు నచ్చిన వాడితో పెళ్లి చేస్తారు. వచ్చినవాడు మంచోడైతే షిల్ బి వెరీ హ్యాపీ. కొన్నాళ్ళకి రవిని కూడా మర్చిపోతుంది. కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ క్షమించదు. ఎందుకంటే నాన్న నా ప్రేమని కాదన్నాడన్న విషయం తనకి లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోతుంది. మీరు తనకి ఏమి ఇచ్చినా, ఎంత చేసినా అవేమి గుర్తుండవు. ఏమి ఇవ్వలేదో అదే మనసులో ఉంటుంది. మనుషుల అంకుల్, ప్రేమ గుర్తుండదు, తప్పొక్కటే గుర్తుంటుంది. ఆ పరిస్థితి తట్టుకోవడం చాలా కష్టం అంకుల్. ఆ పరిస్థితి మీకు రాకూడదు. థ్యాంక్స్ రా. నాన్న మా పెళ్లికి ఒప్పుకున్నారు. కంగ్రాచులేషన్స్. అంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. సో పెళ్ళెప్పుడు? నెక్స్ట్ మంత్ అంట. అంత త్వరగానా? అవునరా, తొందర చేద్దామని సమ్మర్ ఆడుతున్నాడు. సరే, మూడొచ్చిందిగా, వై నాట్? లిసన్, పెళ్లి పనులు మాత్రం మీ ఇద్దరు దగ్గరుండి చూసుకోవాలి. అవునరా. ఓకే?
కమ్ ఆన్. ఐ నో బావ మీకు చాలా కష్టం, బట్ మాకీడ మీరు తప్పితే ఇంకెవరు లేరు. డోంట్ వరీ, పెళ్లి పనులు అన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ Thanks so సచ్ much, ఎన్ Mama. ఏంజెల్. రవి గారు మీ మామగారు పిలుస్తున్నారు. థింగ్స్ చేంజ్ సో క్విక్లీ. సరే బా, ఓకే వర్ష. వర్ష, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. అది ఏం హే, లుక్ వాట్ ఐ ఫౌండ్. ఇష్టమే కదా నీకు? ఇంకా గుర్తుందా? కారేంటి ఇలా ఊగుతుంది? అంటే మీ పెళ్ళి అయిపోతుంది, ఇక నెక్స్ట్ బాబు మీ పెళ్ళే. ఊరుకోండి. మరేం సంగతి? ఏమన్నా చూడమంటా? చెప్పురా. ఆ? నీకు అసలు చెప్పు. బుద్ధి ఉందా? కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా కూడా క్లారిటీ లేదంటే నిన్ను ఎవడూ మార్చలేడు. అంటే ఏందిరా? ఓరని బీర్లో నా సాంబారు వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఫుల్ రొమాన్స్. అరే చెప్పానే. కమాన్ బాబు కమానా, నా మీద ఒట్టేసి చెప్పండి, మీకు వర్ష గారంటే అట్రాక్షన్ ఉందా లేదా చెప్పండి. కరెక్ట్. ఇప్పుడు చెప్పా. రాజుగారు, ఆ, మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చేనా మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేమంటారు. నా లైఫ్లో నేను ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి వర్ష. దాని తర్వాత ఇంకెవరు నచ్చలే. 6 ఏళ్ల తర్వాత తను మళ్ళీ నా జీవితంలోకి వస్తే అట్రాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాను? అయ్యాను. నువ్వు వచ్చిన కొత్తలో ఆది నీతో ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉంటున్నాడు చూస్తేనే వాట్ ఎ డిఫరెన్స్. నమ్మలేకపోతున్నాను. కవిత, చిన్నప్పుడు నేను బాగా అల్లరి చేస్తే అమ్మ నాతో మాట్లాడడం మానేసేది. రాత్రి తను పక్కన కూడా పడుకోనిచ్చేది కాదు, హాల్లో పడుకునేదాన్ని. కానీ తెల్లారి చూస్తే అమ్మ నా పక్కన పడుకోనుండేది. మనతో కొందరు ప్రేమను నటిస్తారు, కొందరు కోపాన్ని నటిస్తారు. కానీ కోపాన్ని నటించే వాళ్లే మనల్ని ఎక్కువ ప్రేమిస్తారు. నాకు బాగా పొగరు రాజుగారు. నేను కష్టపడకుండానే లైఫ్లో అన్నీ వచ్చాయి. చదువు, తెలివితేటలు, ఈ పొడుగు. నాకు లైఫ్లో ఏది ఎక్సైట్మెంట్ ఇచ్చేది కాదు. భయం అంటే ఏంటో తెలియదు. కానీ ఫస్ట్ టైం వర్షం ట్రైన్లో చూసినప్పుడు ఏదో తెలియని ఒక ఎక్సైట్మెంట్. తను నా ప్రేమను ఎక్కడ కాదంటుందన్న భయం. తనతో నేను ఐ లవ్ యూ చెప్పించుకోనికి పడ్డ కష్టం ఆ రోజు తోటరాముడు రాకుమారి కోసం కూడా పడుండాడు. ఫైనల్గా కాలేజ్ సెంటర్లో 1500 మంది స్టూడెంట్స్ చూస్తుండగా నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు 100 దీపావళిలో ఒకేసారి జరుపుకున్నంత ఆనందం. ఇంకా చెప్పండి బాబు. నేను చెప్పేది, ఇంత ప్రేమిస్తే నా తప్పు లేకుండా ప్రిన్సిపల్ ముందు ఇరికించింది. ఆ, నాకు ఆలోచించిన రాదండి. 6 నెలలు పట్టింది తనతో ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి. 6 నిమిషాలు ఐ హేట్ యూ చెప్పేసింది. అరే ఇప్పుడు అవన్నీ ఎందుకురా? ఇట్స్ ఓవర్. అవునండి, మొన్నటికి మొన్న పోలీసుల నుంచి ఆవిడే కదండి మిమ్మల్ని కాపాడింది. హెల్ప్ చేశాను, హెల్ప్ చేసింది. అప్పుడు ప్రేమించాను, మోసం చేసింది. సిచ్యువేషన్ దగ్గర బిహేవ్ చేసి మనిషి తను. ఈరోజు మనతో బాగుందనుకుంటే రేపు మళ్ళీ హర్ట్ చేస్తుంది. ఒక్కసారి అయ్యాను, ఇంకా చాలు. ఫోన్ తీరా. ఎందుకు గసంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతా? ఇప్పుడు అలాగే అంటారులేండి, అమ్మాయిని చూడగానే ఐస్ అయిపోతారు. రాజుగారు, మారటం నా క్యారెక్టర్ కాదు, మర్చిపోవడం నాకు అలవాట్లేదు. వర్ష అంటే అట్రాక్షన్ ఉంది, కానీ ప్రేమ పోయింది. Hey, what's up?
ఏంటిది? నీ వస్తువులు నా దగ్గర ఉండిపోయాయి. ఇన్నాళ్ళు ఉంచుకున్నావా? అప్పుడు పడేయాలనిపించలేదు, ఇప్పుడు ఉంచుకోవాలనిపించట్లేదు. ఎస్ అది, నేను సిచ్యువేషన్కి తగ్గట్టు బిహేవ్ చేస్తాను, ఎందుకంటే నేను ఆలోచిస్తాను. కాలేజ్లో అలా మాట్లాడింది మన ప్రేమని కాపాడుకోవడానికి, ఉన్న పోలీసులతో అలా మాట్లాడింది నిన్ను కాపాడుకోవడానికి. ఆ రోజు చేసింది మోసం కాదు, మొన్న చేసింది హెల్ప్ కాదు. ఇప్పుడు ఈ విషయం నీకు అర్థమైనా ఐ రియలీ డోంట్ కేర్ బికాస్ ఐమ్ డన్. 6 ఏళ్ల లైఫ్ గడిపేశాం, 6000 మైళ్ళ దూరం వచ్చాం, కానీ ఇప్పటికీ కాలేజ్లో జరిగిన 6 నిమిషాల గొడవ దగ్గర ఆగిపోయాం. Move on, Adi. It's time. అది ఇక్కడేం చేస్తున్నావు? ఒకప్పుడు వర్ష నాకు ఇచ్చిన వస్తువులమ్మా. వర్షాన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను తనకిచ్చిన జాకెట్, వర్షాకిద్దాం అనుకుని కోపంతో పడేసిన రింగ్ అన్నీ దాచుకుంది. అవి నా గ్రాడ్యుయేషన్ తర్వాత తీసిన ఫొటోస్ నీకు మాత్రమే పంపించాను. వర్ష దగ్గరికి ఎలా వచ్చాయమ్మా? నువ్వు లండన్కి వచ్చిన కొన్ని రోజుల తర్వాత వర్ష మన ఇంటికి వచ్చింది. అది ఎలా ఉన్నాడు ఆంటీ? ప్లీజ్ ఆంటీ, కనీసం సారీ చెప్పే ఛాన్స్ ఇవ్వండి. వర్ష ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మా అబ్బాయి బాగా డిస్టర్బ్ అయ్యాడు, హీ నీడ్ సమ్ స్పేస్. 6 సంవత్సరాల తర్వాత తను మళ్ళీ వచ్చింది. జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా ఎప్పటికీ మనతోనే ఉండిపోతాయి. మోయక తప్పదు. మా ప్రేమ తప్పైతే విడిపోవడంలో అర్థం ఉంది, కానీ మా గొడవలో తప్పుంది. కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. ప్లీజ్ ఆంటీ, వాడు నాకు కావాలి. అప్పటిదాకా ఒక అమ్మలా ఆలోచించాను, నువ్వే ఇంపార్టెంట్ అనిపించింది. ఆ రోజు ఒక ఆడదానిలాగా ఆలోచించాను. తన ప్రేమ కరెక్ట్ అనిపించింది, ఆపాలనిపించలేదు. వర్ష నీకోసమే ఇక్కడికి వచ్చిందిరా. అమ్మాయి విషయం నాకు ముందెందుకు చెప్పలేదు? చెప్తే వినే పరిస్థితిలో నువ్వు లేవా? అది నీ ప్రాబ్లం ఏంటో చెప్పనా? వర్ష అంటే నీకు కోపం ఉంది, ప్రేమ ఉంది. కోపం ఉంది కాబట్టి తన్ని దగ్గరికి రానివ్వడం లేదు, ప్రేమ ఉంది కాబట్టి ఇంకేమైనా దగ్గరికి రానివ్వడం లేదు. నీ కోపం పక్కన పెట్టి చూడు, తనని ఎంత ప్రేమిస్తున్నావో నీకే తెలుస్తుంది. ఏంట్రా? వర్ష నాకు ఐ లవ్ యూ చెప్పకముందు ప్రేమించిందే, ఐ హేట్ యూ చెప్పిన తర్వాత కూడా ప్రేమిస్తూనే ఉంది. నా ప్రేమని దాచుకుంది, నా కోపాన్ని దాచుకుంది. అలాంటి అమ్మాయిని ఎలా వదులుకుంటానమ్మా? నెవర్. నాకు వర్ష కావాలి. No, I haven't. ఎక్కడున్నా వర్ష? గాడ్, జస్ట్ వన్ క్లూ. ఇక్కడేం చేస్తున్నావు? కొన్ని విషయాలకి దూరంగా వెళ్ళటానికి ట్రై చేస్తున్నా. దూరంగా ఉండాలని ఉద్దేశం ఉన్నదానివి తిరిగి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు?
అదొకప్పుడు. ఇప్పుడు అలాంటిదేం లేదు. హే వర్ష, నేను మొన్న అలా మాట్లాడుకుంటూ ఉండాల్సిందే. ఐమ్ సారీ, ప్లీజ్ స్టే బ్యాక్. ఎందుకు? అది రిసెప్షన్. రిసెప్షన్ తర్వాత వెళ్ళిపోనా? వర్ష, ఐ నీడ్ యూ. నాకు నువ్వు కావాల్సి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? 6 years, నాట్ అ సింగిల్ ఫోన్ కాల్, నాట్ అ సింగిల్ మెసేజ్. అయినా సర్లే అని నేను నీ దగ్గరకు వస్తే ఏమన్నా చాక్లెట్స్తో పోల్చావు. ప్రేమ పోయిందన్నావు, మారను మర్చిపోయాను అన్నావు. ఎస్ అన్నాను, అది కోపంతో అన్నాను. అవి ఇక్కడి నుంచి వచ్చిన మాటలు కానీ ఇక్కడి నుంచి కావు. ఏ నువ్వు నాకు అప్పుడు ఐ హేట్ యూ చెప్పలే, తిరిగి మళ్ళీ నా దగ్గర రాలే. ఇది అంతే. వర్ష, నన్ను లైఫ్లో డిస్టర్బ్ చేసినవి రెండు. ఒకటి చాక్లెట్స్, రెండు నువ్వు. అసలు చిన్నప్పుడు నేను చాక్లెట్స్ ఎలా తినేవాడిని తెలుసా? బాసపెట్లు కూర్చుని ప్యాకెట్లు లేపేసేవాడిని. దాంతో బాగా లావ్ అయిపోయాను. ఇలాగే నవ్వేవారు. ఒకరోజు నాకు బాగా కోపం వచ్చింది. టీస్ చేస్తున్న వాళ్ళ మీద కాదు, చాక్లెట్స్ మీద. నా దగ్గర ఉన్న చాక్లెట్స్ అన్ని తీసి బయటపడేశాను. ఆ ఉన్న చోటుకెళ్ళడం కూడా మానేశాను. మెల్లగా వాటి మీద యావపోయింది. మన గొడవైన తర్వాత నీ నుంచి దూరంగా వెళ్ళిపోతే నేను మర్చిపోవచ్చు అనుకున్నాను, కానీ అలా జరగలేదు. అది ఎందుకో ఇప్పుడు అర్థమైంది. చాక్లెట్స్ మీద నాకు ఉండేది ఇష్టం, మర్చిపోయాను. కానీ నీ మీద ఉంది ప్రేమ, మర్చిపోలేను. మారటం నా క్యారెక్టర్ కాదు వర్ష, కానీ ఒకవేళ మార్పు అనేది నాలో ఏమైనా ఉంటే అది కేవలం నీ వల్లే, నీకోసమే. వదిలించుకోలేని బ్యాడ్ హ్యాబిట్లా తయారయ్యావు. అప్పుడెప్పుడో నిన్ను వదిలేసి వచ్చేసాను అనుకున్నాను, కానీ ఇప్పటిదాకా నేను ఇక్కడ మోస్తూనే ఉన్నాను. హార్ట్ స్పీడ్ లిమిట్ దాటుకొట్టుకుంటుంది. ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే లోపల ప్లీజ్ టేక్ మీ బ్యాక్. అప్పుడెప్పుడో నన్ను రాముడు అనుకోమన్నావు, అట్లీస్ట్ ఇప్పుడన్నా నా సీత అవుతావా? అవ్వటానికి నేను ఎప్పటి నుంచో రెడీ. ఆలోచించుకో, ముద్దు పెడితే పెళ్లి చేసుకోవాలి.